హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనేది ఎలా కనుక్కోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, టీటా వాల్యూ π/3 ఇచ్చాడు, 3x² - 4y² = 12 అనేది ఈక్వేషన్ ఇచ్చాడు. సో గివెన్ వాల్యూస్ రాసుకోవాలి. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఫార్ములా తెలుసు కదా, x² - y² b² = 1 కదా. సో 3x² - 4y² = 12 కదా ఈక్వేషన్ ఇచ్చింది క్వశ్చన్లో. ఇప్పుడు 12ని డివైడ్ చేయాలి బోత్ సైడ్స్లో. అప్పుడు ఏమవుతుంది, 3x² / 12 - 4y² = 12/12 అవుతుంది. ఇప్పుడు ఏంటి, 3 1s 3, 3 4s 12 కదా, 4 1s 4, 4 3s 12 కదా, 12 1s 12 1s. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమైపోతుంది, x²/4 - y²/3 = 1. ఇప్పుడు ఇది ఈక్వేషన్ ప్రకారం ఏ వాల్యూ అనేది 4, బి వాల్యూ అనేది 3 కదా, అంటే a² వాల్యూ 4, b² వాల్యూ 3 కదా. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఈక్వేషన్లో. సో ax/secant θ, by/tan θ = a² + b² కదా. ఏ వాల్యూ 4 ఉంది, b² వాల్యూ 3 ఉంది. సో a² b² వాల్యూ 4 + 3. ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది అంటే a² 4 అయితే a అనేది 2 అవుతుంది కదా, b² 3 అయితే b అనేది √3 అవుతుంది కదా. అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అయితే secant 60 tan 60 కదా, secant 60 వాల్యూ ఏంటి 2, tan 60 వాల్యూ ఏంటి √3. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ √3 క్యాన్సిల్ అయ్యి x + y = 7 అనేది ఆన్సర్ వస్తుంది. అది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అనమాట. సో ఈ వేగా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ θ = 60 degrees దగ్గర. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎలా అయితే వీడియో అన్న, లైవ్ స్ట్రీమ్ అన్న, షార్ట్స్ అని అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.